ఇక తెలంగాణలో గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ కు క్లియర్ అయింది. గత నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై గత ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అయితే రాష్ట్రంలో తాజాగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కేసును ఉపసంహరించుకుంది. దీంతో గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ వేసుకోవడానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు రాష్ట్రంలో గ్రూప్ 1 పోస్టులను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గతంలో 503 ఖాళీలకు అదనంగా మరో 60 పోస్టులను పెంచుతూ ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 563 వరకు ఉండే అవకాశం ఉంది. రాబోయే కొత్త నోటిఫికేషన్ పెంచిన పోస్టులతో కలిపి రానుంది. పేపర్ లీకేజీ, ప్రశ్నల తప్పిదాల కారణంగా పాత నోటిఫికేషన్ను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించారు. తెలంగాణలో గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ కు క్లియర్ అయింది. గత నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై గత ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అయితే రాష్ట్రంలో తాజాగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కేసును ఉపసంహరించుకుంది. ఇక దీంతో గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ వేసుకోవడానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైట్, ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి స్వప్న ఫోన్ ఇన్ లో అందిస్తారు. స్వప్న, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొత్తానికైతే ఇది నిరుద్యోగులకి శుభవార్తగానే మనం తీసుకోవచ్చు. అయితే గతంలో గ్రూప్ 1 పేపర్ లీక్ ఇష్యూ ఎంత దారుణంగా జరిగిందో, అసలు ఆ విషయంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో లాస్ట్ కి కమిషన్ చుట్టుకుంది. చాలా ముఖ్యమైన వాళ్ళ పేర్లన్నీ కూడా బయటకు వచ్చాయి. కాబట్టి విద్యార్థులు, ముఖ్యంగా అభ్యర్థులు అయితే తీవ్రంగా ఇబ్బంది పడ్డారు ఆ సిచ్యువేషన్ లో. అది మనందరికీ తెలిసిందే. సో దీనికి సంబంధించి ఏం చేయాలి, ఎందుకంటే కొత్త పోస్టులు కూడా వేయాలి అనుకుంటున్నప్పుడు ఈ 563 పోస్టులకు సంబంధించి ఏం చేయాలి అనుకున్నప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చిన కమిషన్ ఏం డిసైడ్ అయ్యింది అంటే, అది ఎలాగో సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసుని మనం కనుక విత్డ్రా చేసుకోగలిగితే గతంలో ఉన్నటువంటివి మళ్ళీ ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మేము పారదర్శకంగా నిర్వహిస్తాము అనేటువంటి ఒక సంకేతాలను నివేదించుకుంది. దానిలో భాగంగానే ప్రస్తుతం అయితే సుప్రీంకోర్టుకు ఒక అప్పీల్ అయితే చేస్తుంది. మేము ఏదైతే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు, హైకోర్టుకు సంబంధించినటువంటి తీర్పు ఉందో దాని మీద మేము సుప్రీంకోర్టుకు వచ్చాము. కానీ దీన్ని మేము విత్డ్రా చేసుకుని మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించాలనుకుంటున్నాము. సో దాని మీద ఉన్నటువంటి ఏమైనా ఉంటే తొలగించేసివ్వండి సుప్రీంకోర్టును అయితే అప్పీల్ చేస్తుంది. అండ్ సుప్రీంకోర్టు వన్స్ దీనికి సంబంధించినటువంటి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే ఓవరాల్ గా మొత్తం పోస్టులకు సంబంధించినటువంటి దరఖాస్తులు చేసుకునేటువంటి అవకాశం మరొకసారి ఇస్తారు. గతంలో అయితే ఇక్కడ చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, గతంలో ఉన్న వాళ్ళకైనా మళ్ళీ కొత్త పోస్టులు కూడా వేస్తున్నారు కాబట్టి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారా అని అడిగినప్పుడు, కొత్త పోస్టులు పాత పోస్టులు కలిపి రీనోటిఫికేషన్ వస్తుంది. ఈ రీనోటిఫికేషన్ కి కొత్త వారు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు. అండ్ కొంత ఏజ్ కి సంబంధించినటువంటిది కూడా ఏమైనా ఉంటదేమో అనేటువంటి దాన్ని, ఎందుకంటే మొన్న ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి అనౌన్స్ చేశారు కాబట్టి ఏముంటది దానికి సంబంధించి ఇంకేమైనా కొత్త నిబంధనలు ఏమైనా తీసుకొస్తారా చూడాలి. ఏదైనా గ్రూప్ 1 ఎగ్జామ్ ఎంత త్వరగా నిర్వహిస్తే అంత మంచిది. ఎందుకంటే చాలా మంది అభ్యర్థులు దీనికోసం ఉద్యోగాలు మానేసి పగలు రాత్రి అనకుండా కష్టపడుతున్నారు. ఇప్పటికే జరిగినటువంటి సంఘటనలతోటి ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా మనకున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఒక్కసారి సుప్రీంకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే మాత్రం మేము నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఆల్రెడీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెప్తుంది. కాబట్టి ఈ ప్రస్తుతం బాల్ అయితే సుప్రీంకోర్టులో ఉంది. త్వరగానే ఇచ్చేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి మనకి. సో గ్రూప్ 1 కి రాయాలనుకున్నటువంటి అభ్యర్థులు మళ్ళీ పుస్తకం తీసి చదవచ్చు. ఇంకా రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ స్వప్న.